ప్రస్తుతం చాలామంది మడిమల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బటేటపడటానికి చాలామంది మహిళలు ఏవేవో క్రీములను వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కొన్ని రకాల హోమ్ రెమెడీస్ మడిమల పగుళ్ల సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కాళ్లను మృదువుగా మారుస్తాయి. చలికాలంలో మడమలు పగిలిపోవడం సాధారణ సమస్య అనే చెప్పాలి. ఈ సమస్య నుండి బయటపడేందుకు కర్పూరం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కర్పూరంతో తయారుచేసిన కొన్ని రకాల హోమ్ రెమెడీస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. పగిలిన మడమల కోసం కర్పూరంతో హోమ్ రెమెడీస్. చలికాలంలో పాదాల చర్మం పొడిగా మారినప్పుడు మడమలు పగుళ్లు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు ఇది కొన్ని వ్యాధుల వల్ల కూడా జరుగుతుంది. ప్రతి శీతాకాలంలో పగిలిన మడమల సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీరు కర్పూరం యొక్క ఈ హోమ్ రెమెడీస్ వాడండి. పగిలిన మడమలను నయం చేయడంలో ఇవి చాలా సహాయపడతాయి. కర్పూరం అనేది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పగిలిన మడమలను నయం చేయడంలో సహాయపడుతుంది. కర్పూరం, కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలి? 1 కర్పూరాన్ని పొడిగా చేసి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. ఎలా అప్లై చేయాలి? ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు పడుకునే ముందు మడమల మీద అప్లై చేసి సాక్సులు ధరించండి. ప్రయోజనాలు: కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతేకాకుండా కర్పూరం యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది. కర్పూరం, శనగపిండి ఎలా తయారు చేయాలి? కర్పూరం పొడి, శనగపిండిని సమాన పరిమాణంలో తీసుకుని అందులో కాస్త నీరు వేసి పేస్ట్ లాగా చేయండి. ఎలా అప్లై చేయాలి? ఈ పేస్ట్ను మడమల మీద అప్లై చేసి 15 నుంచి 20 వరకు నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ప్రయోజనాలు: శనగపిండి అనేది సహజమైన ఎక్స్ఫోలియేటర్. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా కర్పూరం యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది. కర్పూరం, నిమ్మరసం ఎలా తయారు చేయాలి? 1 కర్పూరం పొడిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఎలా అప్లై చేయాలి? ఈ మిశ్రమాన్ని మడిమల మీద అప్లై చేసి 10 నుంచి 15 వరకు నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ప్రయోజనాలు: నిమ్మరసం చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కర్పూరం యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది. కర్పూరం, గ్లిజరిన్ ఎలా తయారు చేయాలి? కర్పూరం పొడిని తీసుకుని సమాన మోతాదులో కలపండి. ఎలా అప్లై చేయాలి? ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు నిద్రపోయే ముందు మడమల మీద రాయండి. ప్రయోజనాలు: గ్లిజరిన్ చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతేకాకుండా కర్పూరం యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది. కర్పూరం, అలోవెరా జెల్ ఎలా తయారు చేయాలి? 1 స్పూన్ కర్పూరం పొడిలో సరిపడా కలబంద జెల్ కలపండి. దీనిని పేస్ట్ లాగా చేయండి. ఎలా అప్లై చేయాలి? ఈ మిశ్రమాన్ని మడమల మీద అప్లై చేసి 15 నుంచి 20 వరకు నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ప్రయోజనాలు: అలోవెరా జెల్ చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా కర్పూరం క్రిమినాశకంగా పనిచేస్తుంది. ఈ టిప్స్ పాటించే ముందు గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టి చనిపోయిన చర్మాన్ని తొలగించండి. ఈ చర్యలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు త్వరగా ఉపశమనం పొందుతారు.